రాష్ట్ర ప్రభుత్వం నిరంకుశత్వంగా అమలు చేస్తున్నటువంటి దోపిడీ చట్టం 22A దీనికి వ్యతిరేకంగా నిరసన తెలిపేందుకు విచ్చేసినటువంటి మనందరికీ అండగా ఉంటూ మనతో పాటు ఈ పోరాటానికి మద్దతు తెలిపేందుకు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు అన్నా అంటే నేనున్నా అని చెప్పని అందరికీ అండగా ఉండేటువంటి ఒక పెద్దన్న హరీష్ అన్న గారికి, అదేవిధంగా ఈ నియోజకవర్గ శాసనసభ్యులు ఈ యొక్క ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి పెద్దలు మరి రాజశేఖర్ రెడ్డి గారు, అదేవిధంగా ఈ నియోజకవర్గ సీనియర్ నాయకులు నందికంటి శ్రీధర్ గారు, తెలంగాణ ఉద్యమకారులు బద్దం పరశురామ్ రెడ్డి గారు, హరీష్ అన్నతో కలిసి మేము సైతం అంటూ ఈ ఉద్యమంలో భాగం కావడానికి విచ్చేసిన అంబర్పేట శాసనసభ్యులు కాలేరు వెంకటేష్ గారు, ఉప్పల్ శాసనసభ్యులు బండారు లక్ష్మారెడ్డి గారు, వేదికపై ఉన్నటువంటి వివిధ డివిజన్ల అధ్యక్షులు, కార్పొరేటర్లు, వివిధ కాలనీలకు సంబంధించినటువంటి రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్స్ వారు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, మీడియా మిత్రులు అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం. పిచ్చోడి చేతిలో రాయి అంటే, ఒకవేళ పిచ్చోడి చేతికి రాయేస్తే ఏమైతుంది? ఎవడి మీద ఎప్పుడు ఎట్లా కొడతాడో తెలియదు, ఎవడి మీదకి ఎట్లా రాయి కొడతాడో తెలియదు. భయంగా ఆ వాని చేతిలో రాయి రాగానే వాడిని చూడంగానే వీడు ఎవడి కొడతాడో అని చెప్పని భయంగా పోతాం. అట్లా ఇవాళ రేవంత్ రెడ్డి అనేటువంటి ఒక పిచ్చివాడు పరిపాలన కొనసాగిస్తుంటే అధికారాన్ని ఒక రాయి లెక్క పట్టుకొని ప్రజల పైన విచ్చలవిడిగా దాడి చేస్తూ ఇవాళ ఒక దుర్మార్గానికి, దాష్టికానికి ఇవాళ పాల్పడుతున్నాడు. దాని పర్యవసానమే పిచ్చోడి చేతిలో రాయి మాదిరిగా, మరో రాయి మాదిరిగా ఇవాళ 22A అని చెప్పని ఒక చట్టాన్ని పట్టుకొచ్చి ఇవాళ పేద మధ్యతరగతి ప్రజల యొక్క రక్తాన్ని పిండుతా ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు. ఇవాళ ఇంతకుముందు మల్లికార్జునరావు గారు చెప్పినారు, 58 ఏళ్లు, 30 ఏళ్లు, 40 ఏళ్ల కింద మేము భూములు కొనుక్కున్నాము, ఇండ్లు కట్టుకున్నాము, ట్యాక్సులు కట్టినాము, కరెంటు బిల్లులు కట్టినాము, అన్ని రకాల సివిక్ కమ్యూనిటీస్ అన్ని కూడా ప్రభుత్వం ఏర్పరిచింది. ఓవర్ నైట్ గా పిచ్చోడి చేతిలో రాయి ఉన్నట్టుగా రాయి కొట్టేసి ఇవాళ కంప్యూటర్లో ఒక్క క్లిక్ తోటి 22A కింద అని చెప్పని చట్టం పట్టుకొచ్చేసి ఇవాళ ఒక నిర్లజ్జగా, నిస్సిగ్గుగా ఇవాళ ఒక దోపిడికి ప్రభుత్వం పాల్పడతా ఉంది. రియల్ ఎస్టేట్ మాఫియాగాళ్లు దందాలు చేసినటువంటి ఒక విషయాన్ని చూసినాం. కానీ ప్రభుత్వ కుర్చీలలో కూర్చొని వాళ్లే రియల్ ఎస్టేట్ మాఫియాగాళ్లా మారిపోయినట్టయితే పేద ప్రజలు, మధ్యతరగతి ప్రజలు ఏ రకంగా ఇబ్బంది గురవుతారు అనేది ఇవాళ ప్రత్యక్షంగా మనం చూస్తా ఉన్నాం. హరీష్ అన్న ఒక వారం రోజుల నుండి 22A మీద ఒక పెద్ద యుద్ధం ప్రకటించిండ్రు. నిరంతరంగా పత్రికా సమావేశాలు, అనేక ధర్నాలు, రాష్ట్ర వ్యాప్తంగా గళమెత్తి బీఆర్ఎస్ పార్టీ నాయకత్వంలో హరీష్ అన్న కొట్లాడుతుంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ప్యాంటు తడిచింది. నేను ఇవాళ నమస్తే తెలంగాణలో పేపర్లు చూసిన, తప్పైంది సారీ అని చెప్తున్నాడు. ఇంతకుముందు వస్తుంటే హరీష్ అన్న అంటున్నాడు, అరే కత్తి తీసుకొని పొడిచి చంపిన తర్వాత సారీ చెప్తే మాఫీ చేస్తామా? ఇదే గనక ఈ రకమైనటువంటి తప్పిదం గనక సౌదీ అరేబియాలో ఇంకొక దేశంలో గనక పాలక వర్గాలు చేసినట్టయితే రాళ్లతో కొట్టి చంపుతారు. ఇవాళ మల్లికార్జునరావు గారు ఇంకా పేద వర్గాలు ఎవరైతే మధ్యతరగతి వర్గాలు ఇవాళ ఓవర్ నైట్ ఆడపిల్ల పెళ్లి చేద్దాం, ఇల్లు అమ్ముకుందామంటే ప్రభుత్వం 22A కింద పెట్టింది. హాస్పిటల్ ఖర్చుల కోసం ప్లాట్ అమ్ముకుందామంటే 22A కింద పెట్టింది. మొత్తానికి మొత్తం మన రక్తం, మన చెమట, మన కష్టంతో కట్టుకున్న మన ఇళ్లు, మన భూములను ఇష్టారాజ్యంగా 22A కింద పెట్టేసి ఇవాళ ప్రభుత్వం ఒక బ్రోకర్ లెక్క మారిపోయి ఇవాళ పైసలు వసూలు చేస్తుంది. 3 రకాలుగా దోపిడీ జరుగుతుంది. 3 రకాల పద్ధతిలో ఈ మొత్తం కూడా 22A ద్వారా దోపిడీ జరుగుతుంది. మొదలు ప్రజల్లో 22A కింద మన ఆస్తులన్నీ కూడా కంప్యూటర్లో 22A కింద క్లిక్ పెట్టేసి భయం, ఇది నాదైతుందా కాదా, ప్రభుత్వం గుంజుకుంటుందా, ఒక రకమైన భయాందోళన సృష్టించినారు. రెండవది, ఈ భయంతో ఆస్తిని కాపాడుకోవడం కోసం కలెక్టర్ దగ్గరికి పోతాం, ఎంఆర్ఓ దగ్గరికి పోతాం. వాళ్ళు ఎట్లుంటారో మనకెరక.
జేబులు దింపితే తప్ప పనులు చేసే పంచాయతీ ఉండదు, పట్టించుకోరు. కాళ్ళ చెప్పులు అరిగేదాకా ఆఫీసుల చుట్టూ చక్కర్లు కొడుతూనే ఉండాలా. ఇది రెండోది. ఇక అలసి సొలిసిపోయిన తర్వాత నీ అమ్మ నువ్వు ఎంతడైతే అంత ఇస్తారాబాయ్ అని చెప్పని జేబులకు వెళ్ళి కష్టార్జితం డబ్బులు తీసుకోవాలా. ఆ డబ్బులలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి దొబ్బాలా. ఇది ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒక దుర్మార్గమైన ఒక పని. మీరు కనుక ఈ గత కొద్ది కాలంలో చూసినట్టయితే హిల్ట్ పాలసీ అని పట్టుకొచ్చిండు, రియల్ ఎస్టేట్ దందా, ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్ అని చెప్పని టీడీఆర్ అని పట్టుకొచ్చిండు, రియల్ ఎస్టేట్ దందా, ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీమ్స్ అని పట్టుకొచ్చిండు, రియల్ ఎస్టేట్ దందా, బిల్డింగ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ అని పట్టుకొచ్చిండు, రియల్ ఎస్టేట్ దందా, జీవో 58, జీవో 59, జీవో 118 అని పట్టుకొచ్చిండు, రియల్ ఎస్టేట్ దందా. ఎక్కడ భూమి కనబడితే అక్కడ గద్దల్ లెక్క వాలిపోయి ఇండ్లు కనబడితే, భూములు కనబడితే ఇవాళ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు దోపిడికి పాల్పడ్డారు. ఇవాళ ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని ఇవాళ 22A ద్వారా ఇవాళ మన రక్త మాంసాలతో నిర్మించుకున్న మన ఇండ్లను ప్రభుత్వ ఆస్తులను పెట్టి తద్వారా డబ్బులు దండుకునేటువంటి ఒక ప్రయత్నానికి పాల్పడుతున్నారు. ఇటువంటి వాళ్ళకి ఏం చేయాలి మనము? ఈ రకం రాళ్లతో కొట్టి చంపాలనా, కర్రు కాల్చి వాతలు పెట్టాలనా? ఏం చేయాలా? గట్టిగా చెప్పరి, భయపెడుతున్నారు మీరు. గట్టిగా చెప్పరి. పొంగులేటి శ్రీనివాసరెడ్డికి వినబడాలా, రేవంత్ రెడ్డికి వినబడాలా? ఇది ప్రజల గొంతిది. మల్కాజిగిరిలో ఎంత రాజశేఖరన్ ఎంత మంచోడో మీరు అంత మంచోళ్ళు ఉన్నట్టున్నారు, గట్టిగా అంటలేరు. ఈ ప్రభుత్వంలో పేదోడు చిన్న భూమి కొనుక్కున్నా, ప్లాట్ కొనుక్కున్నా, ఇల్లు కొనుక్కున్నా దానిపైన గద్దలు లెక్కబడి వాళ్ళ దోచుక తింటున్నటువంటి రేవంత్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఈ ప్రభుత్వ పెద్దలు, పెద్దోడు ఎన్ని రకాల భూ కబ్జాలు చేసినా బారాఖూన్ మాఫ్. పేదోడు 100 గజాలు, 50 గజాలు, 60 గజాలులో ఇల్లు కట్టుకుంటే 22A కింద పెట్టినోడు, పెద్దోడు కమ్యూనిటీలు, గేటెడ్ కమ్యూనిటీలు కడతారు, పెద్ద పెద్ద 100 ఎకరాలలో భూములు కొనుక్కుంటారు, వాడికి మాత్రం బారాఖూన్ మాఫ్ వేస్తూ ఇవాళ ఒక దోపిడి రాజ్యం ఇవాళ తెలంగాణలో కొనసాగుతున్నటువంటి ఒక పరిస్థితి. ఇంకొక విషయం చెప్తా, అసలు చట్టం ఉందా ఈ దేశంలో? రేవంత్ రెడ్డి రాజ్యంలో చట్టాల పట్ల గౌరవం ఉందా? ఒకవేళ ఏళ్ల తరబడి యజమాన్య హక్కు ఉన్నటువంటి ఒక ప్రజలు భూమిని గాని లేకపోతే ఇండ్లను గాని నువ్వు 22A చేర్చాలంటే, యజమాన్య హక్కును మార్పిడి చేయాలంటే నోటీస్ ఇవ్వాలా. చూసినవా? నోటీస్ ఇచ్చే దగ్గర పైసలు ఇవ్వాలట. పైసలు దొబ్బేటోడిని ఏమనాలా? గాదె కింద పందికొక్కు అంటారు. ఇవాళ గాదె కింద పందికొక్కు లెక్క ఇవాళ దోపిడికి పాల్పడతా ఉన్నారు. చట్టం అంటే గౌరవం లేదు, రాజ్యాంగం అంటే గౌరవం లేదు. కనీసం నోటీసులు ఇవ్వకుండా ఇవాళ రాత్రికి రాత్రి ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరకో రిజిస్ట్రేషన్ ఆఫీస్ దగ్గర పోయి నాది రిజిస్టర్ చేయవా, నాది ట్రాన్స్ఫర్ చేయవా అంటే 22A ఉందని చెప్పని గుండెల్లో రాళ్లు పడేస్తున్నట్టుగా దుర్మార్గమైన పరిస్థితి చూస్తా ఉన్నాం. కలలు, ఒక ఇల్లు కట్టుకోవాలంటే కలలు కానీ కట్టుకుంటాం, కష్టపడి కట్టుకుంటాం. ఒక ప్లాట్ కొనుక్కుంటే కలలు కానీ కట్టుకుంటాం, కష్టపడి కొనుక్కుంటాం. అటువంటి దాన్ని వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా 22A కింద పెట్టేసి వాళ్ళ దోపిడీ చేస్తున్న ఈ ప్రభుత్వం. ఒక మాట ఉంటది, వినాశకాలే విపరీత బుద్ధి అని చెప్పని గద్దల్ లెక్క, రాబందుల లెక్క, రియల్ ఎస్టేట్ మాఫియాగాళ్ల లెక్క ప్రజాపాలన అని చెప్పని అధికారంలోకి వచ్చి వాళ్ళ ప్రజల రక్తాన్ని వాళ్ళ పీల్చి తింటున్నటువంటి ప్రభుత్వానికి తప్పనిసరిగా సరి అయినటువంటి ఒక గుణపాఠం చెప్పాల్సిందే. కుక్క కాటుకు చెప్పు దెబ్బ లెక్క కర్రు కాల్చి వీళ్ళందరికీ వాత పెట్టాలని చెప్పని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి రాజశేఖర రెడ్డి గారికి, హరీష్ అన్న గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు.